ఫ్రెండ్స్ ఆగండి ఆగండి. ఈరోజు మీకోసం ఒక మంచి పాతకాలం వంటకంతో మీ ముందుకు వచ్చానండి. ఈరోజు ఆ పాతకాలం వంటకం ఏమిటో తెలుసుకుందామా? పాతకాలం వంటకం ఏమిటి అంటే ఉల్లిపాయ పులుసండి. ఈ ఉల్లిపాయ పులుసు అనేది మన అమ్మమ్మల కాలంలో, ఇప్పుడు అమ్మల కాలంలో కూడా చేసేవారండి. ఈ తయారీ విధానం ఏంటో చూద్దాము. ముందుగా ఒక స్పూను మెంతులు తీసుకొని అవి వాటర్‌లో వేసుకొని నానబెట్టుకుందాం ఫ్రెండ్స్. ఈలోపు మనము ఈ ఆనియన్స్ అనేది వేయించుకుందాం. ఇలాగ ఒక బాండీలో తగినంత ఆయిల్ అనేది వేసుకొని ఇది కొంచెం హీట్ అయ్యేలోపు మనము ముందుగా నానబెట్టుకున్న మెంతులనేవి ఈ మెంతులు ఒక పావుగంటైనా నాననివ్వాలి ఫ్రెండ్స్. తర్వాత ఇందులో కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర ఇలా వేసుకొని చిటపటలాడనిచ్చి ఈ ఉల్లిపాయలు కొంచెం ఎక్కువే ఉండాలండి. ఎందుకంటే ఉల్లిపాయ పులుసు కదా! అందుకని కొంచెం ఎక్కువే తీసుకుందాము. ఇలా బాగా వేయించుకుందాము. ఇందులో మనకి టేస్ట్‌కి సరిపడా సాల్ట్ అనేది వేసుకుందామండి. ఇది చాలా అంటే చాలా ఈజీగా మనకి ఒక 10 నిమిషాల్లో ఈ పులుసు అనేది రెడీ చేసుకోవచ్చండి. తర్వాత ఇందులో ఒక 2 టమాటాలు ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నవి వేసుకుందాము. బాగా సిమ్‌లో పెట్టుకొని కొంచెం మూత పెట్టుకొని వేయించుకుందాము. బాగా త్వరగా అయిపోతుంది కదా! ఇది బాగా చూసారు కదండీ ఎంత బాగా వేగాయో. ఇప్పుడు మనం ఒక 4 వెల్లుల్లిపాయలనేవి దంచుకోవాలండి. కొంచెం బావుండిద్ది పులుసనేది. ఇది చాలా అంటే చాలా టేస్ట్‌గా కూడా ఉండిద్దండి. మరియు మనకు ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. ఎందుకంటే ఇందులో మనం మెంతులనేవి వేసుకున్నాం కదా! దానివల్ల మన బాడీకి చల్లదనాన్ని అది ఇస్తుందండి. బాడీ మొత్తం చల్లగా అవుతుంది. వేడిగా ఉన్నప్పుడు ఇలాగ ఈ పులుసు తింటే చాలా అంటే చాలా మంచిది ఫ్రెండ్స్. ఇందులో మనము దంచుకున్న వెల్లుల్లిపాయి, టేస్ట్‌కి సరిపడా కారం అండ్ చిటికెడు పసుపు ఇలా ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని ఇంకొంతసేపు వేగనిద్దామండి. తర్వాత ఇందులో మనము చింతపండు రసము ఎంత కావాలో అంత తీసుకుందాం ఫ్రెండ్స్. ఇంకొంచెం వాటర్ అనేది వేసుకున్నాను నేను. ఎందుకంటే కొంచెం బాగా మరగాలి కదా పులుసనేది. కొంచెం ఉల్లిపాయలు కూడా మనకు ఉడకాలి కదా ఈ రసంలో. అందుకని నేను ఇంకొంచెం వాటర్ అనేది వేసుకున్నాను. నాకు కొంచెం ఉప్పు అనేది సరిపోలేదండి. అందుకని ఇంకొంచెం ఉప్పు మరియు నేను ఇందులో కొంచెం పంచదార అనేది వేసుకున్నానండి ఒక స్పూను. ఎందుకంటే టేస్ట్ బావుండిద్ది. పులుసుల్లో మనం బెల్లం గాని, పంచదార గాని వేసుకుంటే మనకి పులుసులనేవి చాలా అంటే చాలా టేస్ట్ అనేవి వస్తావండి. ఫ్రెండ్స్ ఇందులో మీకు పంచదార అనేది ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయవచ్చు. మనకేమి ఇబ్బంది అనేది లేదండి. చూసారండి పులుసు అనేది ఎంత బాగా మరుగుతుందో. మన ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు ఇలాగ ఈ పులుసు పెట్టుకుంటే మనకి చాలా అంటే చాలా పని కూడా తొందరగా అయిపోతుందండి. 10 నిమిషాలు పెద్ద టైం అంటూ కూడా ఏమీ పట్టదు. అండ్ వారానికి ఒక్కసారి కూడా ఇలా చేసుకొని పులుసు అనేది తింటే చాలా మంచిదండి. ఎందుకంటే మనకి ఆరోగ్యానికి కూడా చాలా అంటే చాలా మంచిది. తర్వాత ఇందులో కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర అనేది వేసుకోవాలి. నా దగ్గర కొత్తిమీర లేదని నేను ఇలా కొత్తిమీర పౌడర్ అనేది వేసుకున్నాను ఫ్రెండ్స్. ఈ కొత్తిమీర పౌడర్ అనేది ఎలా చేసుకోవాలో నేను ఇంతకుముందు వీడియోలో పెట్టాను. ఎవరైనా చూడకపోతే ఆ వీడియో చూడండి ఫ్రెండ్స్. ఇలా చూసారు కదండీ పులుసు అనేది బాగా దగ్గర పడింది కదా! ఇంతే అండి. ఎంతో ఈజీగా మన అమ్మమ్మ కాలంలో చేసుకునే ఉల్లిపాయ పులుసు రెడీ అండి. అప్పట్లో వారానికి ఒక్కసారైనా ఇలా పెట్టేవారంటండి. మా అమ్మ వాళ్ళు కూడా ఇలానే పెట్టేవారు వారానికి ఒక్కసారైనా సరే. కానీ చాలా అంటే చాలా మంచిది. మనకి ఈ ఉల్లిపాయల కన్నా సాంబార్ ఉల్లిపాయలు అంటారు కదండీ! చిన్న చిన్న ఉల్లిపాయలు వాటితో నిజంగా ఇంకా టేస్ట్ వచ్చిద్ది పులుసనేది. మరియు ఆ ఉల్లిపాయలు బాలింతలకి కూర కూడా చేసి పెడతారండి. అంత మంచిది ఆ ఉల్లిపాయలు. ఒకవేళ దొరికితే అలాగా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ పులుసనేది. ఓకే ఫ్రెండ్స్ మీకు నచ్చిందా? నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.